హాయ్ ఫ్రెండ్స్, నేను మేకలకాడికి వచ్చిన. మేకలకాడికి వస్తే ఏమైందంటే ఒక మేక ఉండి ఒలలో పడ్డది. ఇంకా బాయికాడ ఎవరో మన ఒడ్డు మీద ఒల కట్టిరు. సరే అని మేక వెళ్ళింది, ఎట్లా అట్లా తెంపుకొని ఎట్లా బయటకు వెళ్ళింది. కానీ అట్లనే చూస్తే అందులో ఇంకొకటి పక్షి ఉంది. ఆ పక్షి మరి అది ఎన్ని రోజులు అయినా అందులో పడి కానీ అందులోనే మొత్తం చుట్టుకపోయింది. రెక్కలు కూడా ఏడికాడికి కోసుకపోయినాయి, రక్తం వెళ్తుంది అంతా. ఒకటి ఏంటంటే నేను చెప్పేది, అసలు ఈ పక్షులని జంతువులను వేటాడితే నీకేమొస్తుంది? ఇప్పుడు ఇప్పుడు నువ్వు తిననీకే నీకు చికెన్ ఉంది, నువ్వు కొనుక్కోవాలంటే పైసలు పెట్టి కొనుక్కోవచ్చు. అది ఇప్పుడు ఆ పక్షిని పడితే ఎంత పడితే ఒక ముక్క కూడా రాదు. దాన్ని తింటే ఏం లాభం చెప్పండి? ఇప్పుడు నువ్వు దాన్ని పెంచలేదు, దాన్ని పెద్ద చేయలేదు, దానికి ఇత్తులు వేయలేదు. నువ్వు ఆ స్వేచ్ఛగా తిరిగే జీవిని పట్టుకొని ఇట్లా వేటాడి దాన్ని ఇంకా హింసించి మరీ వేటాడుతున్నారు అంటే ఎంత దారుణం ఇది. నాకు ఎందుకు బాధ అనిపించింది దాన్ని చూస్తే. ఎందుకంటే దాని రెక్కలు అవన్నీ ఇరిగిపోయినాయి ఆ ఉలలో పడి. ఇంకా నేను దాన్ని కాపాడినా, మరి బయటకు తీసిన తర్వాత మరి ఆ కట్టినోడు వచ్చి నాతోటి పంచాయతీ పెట్టుకుంటాడా, మరి ఏం పెట్టుకుంటాడో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే నేనైతే దాన్ని విడిచిపెట్టినా. ఎందుకంటే ఇట్లా వేటాడు అయితే ఇది మంచిది కాదు, పద్ధతి కాదు. నీకెంత ఈ భూమి మీద జీవించే హక్కు ఉందో దానికి కూడా అంతే ఉంది. ఇట్లా వేటాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఓడో చూడరు, పౌరాలకు పొల కట్టిరు, మేక పడ్డ దానిలో ఇట్లా కట్టిపోతారు మేకలకు. కిద కిద వెళ్ళింది పొలాల పూకులు అన్నమాట. ఇది ఎన్నడు కట్టిపోయిండో బిర్రగా చుట్టుకుంది. ఇది ఎన్నడు కట్టిపోయిండో, ఏం చచ్చిపోలే పాపం. దీని పానం తీసిరుగా. అవి ఏమంటున్నాయి, స్వేచ్ఛగా బతికే జీవులని పట్టుకొని అవి తింటే కడుపు నిండేదా, కాలు నిండేదా? అక్కడ దూరం తీసుకుపోయి మంచిగా విడిచిపెడదాం. ఐటంతలా అవి బతికే జీవులను పట్టుకొని వేటాడి ఈ రెక్కలకు కూడా దెబ్బలు ఎటు తాగినాయి. ఎగిరిపోయి